ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నిన్నటి వర్షం ముంచెత్తింది. 17 సెంటీమీటర్ల భారీ వర్షానికి ఆదిలాబాద్ పూర్తిగా అతలాకుతలమైంది. 24 గంటలు గడుస్తున్నా చాలా గ్రామాలకు ఇంకా కనెక్టివిటీ పునరుద్ధరణ కాలేదు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని పెన్ గంగా నదికి భారీగా వరద వచ్చి చేరుతుంది. రాష్ట్ర సరిహద్దుల్లో పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. పెన్ గంగలో ఇన్ఫ్లో 2.5 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. ఇన్ఫ్లో పెరిగితే జాతీయ రహదారి 44ను అధికారులు మూసివేయనున్నట్లు తెలిపారు. మరోవైపు జైనాథ్ మండలం ఆనంద్పూర్ వద్ద అంతరాష్ట్ర వంతెనపై నుండి పెన్ గంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆనంద్పూర్ నుండి మహారాష్ట్ర వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కుండపోతగా కురిసిన భారీ వర్షం ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. నిన్నటి రోజు నుంచి కురిసినటువంటి వర్షం సాయంత్రం పూట వర్షం తెరపించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లాలోని పెన్గంగా నదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా నది వద్ద ఉన్నాం. పెన్గంగా నదికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్నటి రోజు సాట్నాల మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను ఎత్తివేయడం కారణంగా ఇన్ఫ్లో బాగా పెరిగింది. ప్రస్తుతం అయితే ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పెన్గంగా వరదతో పాటు మత్తడివాగు సాట్నాలకు సంబంధించిన ఫ్లడ్ ఎఫెక్ట్ కారణంగా వరద కారణంగా బ్యాక్ వాటర్తో సుమారుగా పెన్గంగా నదికి సంబంధించి సుమారుగా 18 గ్రామాలకు ఎఫెక్ట్ ఉందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే జైనత్ బేలా మండలాల్లోని పిప్పర్వాడ, పెండల్వాడతో పాటు సాంగి, ఆనంద్పూర్ ఈ గ్రామాలు దాదాపు నీళ్ళన్నీ కూడా బ్యాక్ వాటర్ కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు ముంపు గురైనాయి. ఆదిలాబాద్ జిల్లా పెన్గంగా నదికి గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో మరో 30-40 వేల క్యూసెక్ల ఇన్ఫ్లో పెరిగితే మాత్రం కొంత ప్రమాదకరంగా ఉంటుందని చెప్తున్నారు అధికారులు. డొల్లార వద్ద ఇప్పటికే భారీ వాహన రాకపోకలపై కొంత ఆంక్షలు విధించే అవకాశం కూడా ఉంది. ఆనంద్పూర్ వద్ద అంతర్రాష్ట్ర వంతెనపై నుండి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆనంద్పూర్ మహారాష్ట్ర వైపు రాకపోకలు పెన్గంగా నది నుంచి కూడా నిలిపివేయడం జరిగింది జైనత్ మండలంలోని. అయితే చెన్నగా కొరట బ్యారేజ్కు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 2,13 ప్రస్తుతం అయితే ఉన్నాయి. ప్రస్తుతం 2,13,000 ఇన్ఫ్లో ఉన్న కారణంగా బ్యారేజ్ గేట్లను తెరిచి ఉంచారు అధికారులంతా కూడా. బ్యారేజ్ కెపాసిటీ మించి నీటి ప్రవాహం ఉన్న కారణంగా ఇరిగేషన్ అధికారులు అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రమాద స్థాయిలో పెన్గంగా నది ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం అయితే వేలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురైనట్లుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు నాగ్పూర్ వైపు వెళ్ళి 44వ నంబర్ జాతీయ రహదారిపై మరో 2-3 గంటల్లో మాత్రం ప్రమాదకరంగా వరద ఉధృతి పెరిగితే మాత్రం ఖచ్చితంగా రాకపోకలను దాదాపు సాయంత్రం వరకు నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా వరదకు సంబంధించిన ఇబ్బందులే కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. వర్షం తెరిపించినప్పటికీ కూడా పెన్గంగా నదితో పాటు గోదావరి నది కూడా వరద ఉధృతి పెరిగింది. బాసర వద్ద కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బాసర నుండి సోన్ వరకు కూడా ప్రస్తుతం అయితే నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది. గోదావరి నదికి కూడా సాట్నాల మత్తడివాగు ఈ ప్రాజెక్టులన్నీ కూడా గేట్లు ఇంకా తెరిచే ఉంచారు. దీంతోపాటు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ కడెం ప్రాజెక్టులు, అదేవిధంగా బైన్సా గడ్డనవాగు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో పెరుగుతున్న కారణంగా ఆయకట్టు రైతులకు సంబంధించి అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు పెన్గంగా నది పరివాహక ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ప్రస్తుతం అయితే వంతెనకు దాదాపు టచ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్నటువంటి సాట్నాల మత్తడివాగు ప్రాజెక్టు నుంచి వచ్చే నీరంతా కూడా దిగువన కలుస్తాయి. ఈ బ్యాక్ వాటర్ కారణంగా జైనత్ బేలా మండలాలకు భారీగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు అధికారులు. ప్రస్తుతం అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల అనంతరం ఇంత భారీ వర్షం ఒకేసారి కురిసిందని చెప్తా ఉన్నారు స్థానికులు. అయితే నిన్నటి రోజు దాదాపు 3 గంటల వ్యవధిలోపే
17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది 3 గంటల వ్యవధిలోనే. దీంతో జిల్లాలోని తాంసీ, తలమడుగు, జైనత్, బేలా మండలాల్లోని అన్ని వాగులు వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గడం లేదు. కొన్ని లో లెవెల్ వంతెనల వద్ద వంతెనలపై నుంచి కూడా నీరు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో రాకపోకలు కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే పెన్గంగ నదికి వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పరివాహక గ్రామాల ప్రజలంతా కూడా అలర్ట్ ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా రైతులకు కూడా సూచిస్తున్నారు, పొలాలకు వెళ్ళొద్దు, పరివాహక గ్రామాల్లో ఉందని చెప్పి రిస్కీగా ఏ పని కూడా చేయొద్దు అని చెప్తున్నారు. మొత్తంగా పెన్గంగ నదికి గంటకు వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా కొంత ప్రమాదకరంగా ఉంది. మరింత పెరిగితే వరద ఉధృతి మాత్రం ఖచ్చితంగా ఈ వేను బంద్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అధికారులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా కురిసిన వర్షానికి వరద నీరు పోటెత్తింది. వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. పెన్గంగ నదికి కూడా గంటకు వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ నదికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN టీవీ, ఆదిలాబాద్.